చిన్నప్పుడే తల్లిదండ్రులకు దూరమై అనాథ ఆశ్రమంలో ఉంటున్న ఒక యువతకి అమెరికా దంపతులు దత్తత తీసుకున్నారు. ఆమెను పెంచి పెద్ద చేశారు. అలాంటి వారి పట్ల ఎంతో కృతజ్ఞతగా ఉండాల్సిందే ఆ మహిళ పెంచిన విశ్వాసాన్ని మర్చిపోయి వారిపైనే తప్పుడు ఆరోపణలు చేసింది. తనను కొట్టి హింసిస్తున్నారని, మతం మారమని బలవంతం చేస్తున్నారని, తనను కాపాడాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి కోరుతూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. దీంతో వెంటనే స్పందించిన ప్రభుత్వాలు ఆ యువతను అమెరికా నుంచి ఇండియాకు రప్పించారు. ఇక్కడికి వచ్చాక ఆ మహిళ దిమ్మ తిరిగినటువంటి ట్విస్ట్ ఇచ్చింది. తాను అమెరికా తల్లిదండ్రుల మీద చేసిన ఆరోపణలన్నీ అబద్ధమని, తమ ప్రియుడిని కలిసేందుకు ఇండియాకు రావడం కోసమే ఇలా తప్పుడు ఆరోపణలు చేశానని చెప్పి అందరికీ దిమ్మ తిరిగేలాగా చేసింది. దీంతో సదరు యువతి మీద పెద్ద ఎత్తున విమర్శలు కొనసాగుతున్నాయి. తనను దత్తత తీసుకున్న అమెరికా తల్లి వేధింపులకు గురి చేసిందంటూ ఆరోపణలు చేసిన వార్తల్లో నిలిచిన ఒడిశా యువతి పూజ ఒడిశా వచ్చేందుకు తాను అమెరికా తల్లి మీద అబద్ధ ఆరోపణలు చేశానని వెల్లడించింది. పైగా తాను బాలాసోర్కు చెందిన యువకుడిని ప్రేమించానని, అతడి కోసం ఒడిశా రావాలని భావించి తన దత్తత తల్లి మీద అబద్ధాలు చెప్పానని తెలిపింది. కొన్ని రోజుల క్రితం పూజ సోషల్ మీడియాలో దత్తత తల్లిదండ్రుల మీద వేధిస్తున్నారని, కాపాడాలని ఒడిశా సీఎంను కోరుతూ వీడియో పోస్ట్ చేసింది. అది చూసి అధికారులు వెంటనే స్పందించి కేంద్రం సహాయంతో ఆమెను ఇండియాకు తీసుకొచ్చారు. ఈ క్రమంలో ఒడిశాలో విమానాశ్రయంలో దిగిన తర్వాత పూజ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించింది. ఇంతకు ముందు వీడియోలోనే నేను చెప్పిందల్లా అబద్ధమని, దత్తత తీసుకున్న అమ్మ ఎప్పుడు కూడా నన్ను వేధించలేదని, మతం మారమని నాకు చెప్పలేదని, నా దత్తత తల్లి చాలా మంచిదని, ఒడిశాకు తిరిగి వచ్చేందుకు ఈ అబద్ధం ఆరోపణలు చేశానని ఆమె వెల్లడించింది. అయితే ఈ పూజ అనే అమ్మాయి రైలు ప్రయాణంలో తల్లిదండ్రుల వద్ద నుండి తప్పిపోయింది. అయితే ఆ బాలికను నీలగిరి బాలికల కేంద్రానికి చేర్చారు. భువనేశ్వర్ లో ఉన్న మరో చిన్నారుల సంరక్షణ కేంద్రానికి తరలించారు. అక్కడ నుండి చదువుకుంటున్న పూజను 2018లో అమెరికాకు చెందిన దంపతులు దత్తత తీసుకున్నారు. గత 7 ఏళ్లుగా పూజ అమెరికాలోనే ఉంటుంది. అయితే పూజ బాలాసోర్కు చెందిన ఓ యువకుడిని ప్రేమించింది. అతడిని కలవడానికి ఒడిశా రావాలనుకుంది. దీని గురించి తన దత్తత తల్లి మీద తప్పుడు ఆరోపణలు చేసింది. ఇక్కడికి వచ్చాక పూజ మీడియాతో అసలు విషయం చెప్పింది. దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో పూజపై అనేకమైన విమర్శలు ఎదురవుతున్నాయి.